ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారు నెక్స్ట్ సీఎం అంటున్నారు. మళ్ళీ ఏమంటున్నారంటే మినిస్ట్రీ ఇస్తారు. అంటే సెంట్రల్‌లో ఆయనకు మినిస్ట్రీ ఇచ్చే అవకాశం కూడా ఉంది అంటున్నారు. అంటే బీజేపీ మొత్తం ఆయన వైపే చూపు మొత్తం ఆయన వైపే ఉంది అంటున్నారు. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' కూటమి ఏర్పడకముందు బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నారు. బీజేపీ, జనసేన ఒక అలయన్స్‌గా ఉన్నారు. అటు తర్వాత ఆహ్, బీజేపీ కొంచెం అయిష్టంగా ఉంది. కూటమిలో చేరేదానికి, ఎన్‌డీఏ కూటమిలో చేరేదానికి చేర్చుకునేదానికనుకోండి, చేరేదానికనండి అయిష్టంగా ఉన్నది. ఎందుకంటే బీజేపీ శాఖ అక్కడ ఏం పెద్దగా లేదు. పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరూ ఒకటిగా కూటమి ఏర్పడినారు. కూటమి ఏర్పడిన తర్వాత ఎప్పుడైతే ఆహ్, తెలుగుదేశం పార్టీకి, జనసేనకు సంబంధ బాంధవ్యాలు ఏర్పడినాయో, అప్పుడు పవన్ కళ్యాణే చొరవ తీసుకొని బీజేపీని గూడా కూటమిలో చేర్పించారు. దానివల్లనే ఎన్‌డీఏ కూటమి ఏర్పడింది. బీజేపీ అయితేనేమి, జనసేన అయితేనేమి, తెలుగుదేశం అయితేనేమి ఒక కూటమిగా. ఆ కూటమిలో ఉండేదానికి ముందు బీజేపీ అయిష్టంగా ఉన్నది. కానీ పవన్ కళ్యాణ్ వల్లనే బీజేపీ కూడా కూటమిలో చేరడం జరిగింది. అందువల్ల పవన్ కళ్యాణ్ వాళ్ళ వ్యక్తిగానే కనపడతారు. హ్మ్. కనపడినంత మాత్రాన కాకపోతే నాగబాబును రాజ్యసభకు పంపించమని కోరినట్లు తెలుసు. కాకపోతే ఆడ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇతర కారణాలొచ్చి ఆయనకు క్యాబినెట్ మంత్రి ఇస్తానన్నారు. క్యాబినెట్ మంత్రి ఇస్తానని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినారనేది పత్రికల్లోనూ వచ్చింది. ఇతరత్రా గూడా తెలిసిన విషయం. అప్పుడు నాగబాబు గారు ఈ ఇక్కడ క్యాబినెట్‌లోకి వచ్చినప్పుడు ఆహ్, కొంత మేరకు పవన్ కళ్యాణ్ కేంద్రంలో మంత్రి అవుతారనేది ఒక వార్తల్లో ఉన్నాది. మరి ఈ వార్తల్లో కేంద్ర మంత్రి అయ్యేదానికంటే రాజ్యసభ మెంబర్ కావాల్సిందుంటాది. రాజ్యసభ మెంబర్ అయినాకనే కేంద్ర మంత్రి పదవి ఇచ్చి రాజ్యసభ మెంబర్ చేయాల్సిందుంటది. అయి వేకెన్సీలు రావాలి గదా! ఇప్పుడంటే అప్పుడు ఉండేటివి గాదు గదా! వేకెన్సీలు రావాలా. వచ్చిన చోట ఆయన రాజ్యసభకు పంపించి తర్వాత కేంద్ర మంత్రిని చేయాల్సిందుంటది. ఇక్కడంటారా ఒక కూటమిగా ఏర్పడినారు. ఇప్పుడు ఆయనకు క్యాబినెట్‌లో మంత్రి పదవే ఉండేది. ఉప ముఖ్యమంత్రి పదవనేది రాజ్యాంగంలో లేదు. అది ఆనరరీగా పెట్టుకునేటియే ఉప ముఖ్యమంత్రులనేటివి. కాకపోతే హ్మ్, మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని గౌరవిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు గూడా వారిని పవన్ కళ్యాణ్ గారిని గౌరవిస్తున్నారు. ప్రతి విషయంలోనూ చర్చించడము ఇదైతే చేస్తున్నారు. కావాల్సినంత ప్రాముఖ్యతను పవన్ కళ్యాణ్‌కి కూడా ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. వీటికైతే సఖ్యతతోనే ఉన్నారు. మొన్న నాగబాబు విషయంలో అది మంత్రి పదవి ఇస్తానని గూడా హామీ ఇచ్చినారు. హామీ నెరవేరినప్పుడు ఏమన్నా ఈయన కేంద్రానికి వెళ్ళొచ్చుననేది ఒక అభిప్రాయం ఉంది. వెళ్తారా లేదా అనేది తర్వాత విషయం. అంటే 'పవన్ కళ్యాణ్' గారు ఖచ్చితంగా అంటే సెంట్రల్‌లో మినిస్ట్రీ ఇచ్చే అవకాశం ఉంది అంటారా? అంటే అది ఆయన సెంట్రల్‌లో మినిస్టర్ కావాలంటే లోక్‌సభలోనో, రాజ్యసభలోనో ఆయన ప్రతినిధి కావాల్సిందే. ఒకవేళ మంత్రి అయిన తర్వాత 6 మాసాల్లోనైనా రాజ్యసభలోనూ, లోక్‌సభలోనూ రావాలా. లోక్‌సభలో అంటే ఇప్పుడు ఖాళీలుండవు. ఎందుకంటే మొన్ననే గదా ఎన్నికలు జరిగింది. ఇంగ రాజ్యసభవి బైనల్ ఎలక్షన్స్ వస్తుంటాయి. ఒకవేళ ఆంధ్ర రాష్ట్రమా, ఇతర రాష్ట్రాల్లోనో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనో ఆయన్ను చేసేదానికి అవకాశం ఉంది. 6 మాసాల్లో మాత్రం కాకపోతే మళ్ళా మంత్రి పదవికి రాజీనామా ఇవ్వాల్సిందొస్తుంది. అది హ్మ్, రాజ్యాంగం ప్రకారము. అందువల్ల అవి గూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటది. మరి నాగబాబుని ఎప్పుడు మంత్రి జేస్తారు? ఈ బైనల్ ఎలక్షన్‌లో ఎక్కడి నుంచన్నా పంపించి కేంద్ర మంత్రి చేస్తారా అనేది బీజేపీ అనుకుంటే ఎక్కడో ఒక చోటు నుంచి ఆయన్ని చేయొచ్చు. ఆంధ్రాలో వచ్చిన వేకెన్సీల్లోనో ఇతర చోట్లనైనా గాని చేసుకునేదానికి అవకాశం ఉంటది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నుంచి. అది వా అది ఎన్‌డీఏ తీసుకునే నిర్ణయాలను బట్టి ఉంటది. అంటే బీజేపీ చూపు మొత్తం 'పవన్ కళ్యాణ్' గారి మీదే ఉంది అంటున్నారు. ఆయన ఒక గేమ్ చేంజర్‌గా మారారు అంటున్నారు. మొన్న మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలు చూసుకున్నా ఏదైనా బీజేపీ చూపు మొత్తం 'పవన్ కళ్యాణ్' గారి వైపే ఉంది అంటున్నారు. దీనిపై మీరేమంటారు? కొంచెం అయితే ఇప్పుడైతే కూటమిలోనే ఉండారు. సఖ్యతగా ఆయన ఉండారు. ఇంక 4 సంవత్సరాల తర్వాత జరిగే సమస్య మీరడుగుతున్నారు. ఆయన అప్పుడు ఏ పరిస్థితులొస్తాయి? ఈ దినం గూడా వచ్చినాయనుకోండి పత్రికల్లో.
ఈ కూటమి ఇలాగే 29 ఎలక్షన్‌లో గూడా కొనసాగుతుందని చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఆయన గేమ్ చేంజర్ అయ్యి ఆహ్, అన్ని స్థానాలకు కంటెస్ట్ చేయాలి గదా! బీజేపీ ఆయన కలిసి అన్ని స్థానాలకు కంటెస్ట్ చేయాలా? మరి ఆ శక్తి సామర్థ్యాలను కూడగట్టుకోవాల్సిన అవసరం ఉంటది గదా! ఇవన్నీ 4 సంవత్సరాల తర్వాత జరిగే కార్యక్రమాలు గాబట్టి, ఇప్పుడే వాటిని గురించి ఏం చెప్పలేను. అది ఇప్పుడైతే సఖ్యతగానే ఉన్నారు ఇద్దరు. ఒకరికొకరు ప్రాధాన్యత ఇచ్చుకుంటున్నారు. అందువల్ల వారి మధ్యన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది ఏమీ కనపడడం లేదు. అంటే కూటమి ప్రభుత్వం అంటే కొనసాగుతుంది అంటారా? నెక్స్ట్ కూడా మళ్ళీ ఇంకొక 5 ఈ 5 సంవత్సరాలే కాకుండా ఇంకొక 5 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది అంటారా? ఆ విషయం నేను చెప్పడంలే. హ్మ్. ఇప్పటికైతే సఖ్యతగానే ఉండారు. ముఖ్యమంత్రి గారు గూడా ఆయనకు ప్రతి విషయంలోనూ ప్రాధాన్యతనిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గూడా ఆయనతో బాగానే సఖ్యతగా ఉండారు. కొనసాగుతుంది. ఈ సఖ్యత ఎన్ని రోజులు కొనసాగుతుంది? మళ్ళీ నెక్స్ట్ ఉంటుందా? లేదా? అనేది ఏయైనా పొడసూపినప్పుడు గదా! ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ కూటమి సఖ్యత 29 ఎన్నికల్లో గూడా కొనసాగుతుందని ముఖ్యమంత్రి స్టేట్మెంట్ అది. నా స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే అంటే దాని మీద మీరేమంటారు? ఉంటుందంటారా? ఉండదంటారా? వారి సఖ్యతను బట్టి ఉంటాది. ఇప్పుడు ఎన్డీఏ కూటమికి ఒక పరిస్థితి ఏర్పడిపోయింది. ఎందుకంటే వాళ్ళు 400 సీట్లు, 400 సీట్లు అన్నారు. కానీ 400 సీట్లు గాదు గదా! మెజారిటీకి స్వల్ప మెజారిటీకి గూడా ఇప్పుడు అక్కడున్న కూటమి ఎంపీలు, నితీష్ ఎంపీలు పార్టీ ఎంపీలు అవసరమవుతుంది. లేకపోతే మెజారిటీ రాదు. అందుకని కూటమి ఎంపీల మీద ఆధారపడి ఉంది. కూటమిలో ఉండేది ఎక్కువ భాగం తెలుగుదేశము, పవన్ కళ్యాణ్ మనుషులే గదా! బి అందువల్ల కూటమిని కాదని ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం లేదు. వాళ్ళు గూడా వేచి చూస్తన్నారు. వారి స్టెప్స్ గూడా ఏదో ఎండ్ స్టేజ్‌లో వస్తాయి గానీ ఇప్పుడైతే రావు. ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వమే డిపెండ్ అయ్యింది. ఇప్పుడు మీరన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఇది కూటమి ఇలాగే కొనసాగుతుంది. మా మధ్య సఖ్యత ఇలాగే ఉంటుందని అన్నారు. ఇది ఇలాగే కొనసాగితే నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారే అంటారు. అది ఇప్పుడే ఎట్లా చెప్పగలుగుతాము? పవన్ కళ్యాణ్ గారని చెప్పలేం గదా! చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆయన ఈ 4 సంవత్సరాలైతే ఉంటారు. ఒక పక్క మళ్ళీ లోకేష్‌తో గూడా ప్రాముఖ్యతనిస్తున్నారు. ప్రతి విషయంలోనూ లోకేష్ గూడా ఉంటున్నాడు గదా! పవన్ కళ్యాణ్ ఉంటున్నాడు, లోకేష్ ఉంటున్నారు. మరి లోకేష్‌కి ఎంత ప్రాధాన్యతనిస్తాడు? హ్మ్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్‌కి ఎంత ప్రాధాన్యతనిస్తారనేది దాని మీద ఆధారపడి ఉంటది ఆ కూటమి. అంటే లోకేష్ గారికి ఇవ్వచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వచ్చు. ఇద్దరే ఉన్నారంటారు. ఇద్దరే ఉన్నారు. హ్మ్. ఇద్దరిలో ఎవరికి ప్రాధాన్యతనిస్తారనేది అది తర్వాత తర్వాత తేలాల్సింది. ఎందుకంటే అది 4 సంవత్సరాలది గాబట్టి ఇప్పుడే ఏం చెప్పలేం గదా!